హాయ్ అండి, వెల్కమ్ టు అల్లువారమ్మి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నా చేతిలో ఈ చిన్న బాస్కెట్లు అయితే చూసారు కదండి. ఇవి ఏంటి అనుకుంటున్నారా? ఆ రిలేషన్ అయితే మనం తాంబూలం ఇస్తున్నాం కదండి, అందులో పసుపు కుంకుమ పెడతాం కదా. ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లో వచ్చేసి ఈ బాస్కెట్లో పెడదాం, అలాగే పువ్వులు కూడా పెడదామని చెప్పి నేనైతే ఈ బాస్కెట్లు అయితే చేశానండి. ఇవి చేయడం చాలా సింపుల్ అండి, అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. మనకి టైం కూడా ఎంతో పెట్టదండి. ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే వీడియోలో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మనకి పేపర్వి ఉంటాయి కదండి, టీ కప్స్ ఉంటాయి కదండి, అవి తీసుకుని వాటిని అయితే మనం ఇలా కట్ చేసుకోవాలండి. అంటే మనకి కట్ చేసిన తర్వాత పైన సన్నగా అంటే అంచు టైప్ ఉంటుంది కదండి, అదంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి అనమాట. కట్ చేసుకుంటే ఇది ఏంటంటే బాస్కెట్ పైన హ్యాండిల్ వస్తుంది కదండి, దానికనమాట. దీన్ని వచ్చి పక్కన పెట్టుకొని ఈ గ్లాస్ ఉంది కదా, దీన్ని 1/2 ఇంచ్ చెప్పిన ఇలాగైతే కట్ చేసుకోవాలండి. అంటే మనకి గ్లాస్కి ఎన్ని అయితే వస్తాయో అన్ని కట్ చేసుకుని, అంటే ఆడ్ నెంబర్ అంటారు కదండి, అంటే మనకి అంటే 7 కానీ లేకపోతే 9 కానీ 11 కానీ అలా అయితే కట్ చేసుకుంటే సేమ్ సమానంగా అయితే కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఊలు ఉంది కదండి, ఈ ఊలు మనం దీని చుట్టూ కూడా తిప్పుతామండి. అప్పుడు ఏంటంటే సరిగ్గా రాదనమాట. అంటే నాకైతే చెప్పడం అయితే రావట్లేదండి. ఏంటంటే ఇప్పుడు మన గ్లాస్ చుట్టూ ఇదే 1/2 ఇంచ్ కట్ చేస్తాం, అవైతే మాత్రం ఆడ్ నెంబర్ అయితే రావాలన్నమాట. ఈ కింద వచ్చేసి నేను ఏంటంటే కొంచెం గమ్ అంటించి ఈ ఊళ్ళని అయితే చుడుతున్నానండి. నేను ఇక్కడ వచ్చేసి 3 కలర్స్ ఊళ్ళు అయితే తీసుకుని, పింక్ అలాగే రెడ్ ఎల్లో అయితే తీసుకున్నాను అనమాట. మనకు నచ్చిన కలర్ అయితే తీసుకొచ్చి ఈ 3 అయితే మాత్రం బాగుంటాయి కదని చెప్పి నేనైతే నాకు ఈ 3 నచ్చిందని చెప్పి ఈ 3 కలర్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి కింద చిన్న అంచు టైప్ ఉంటుంది కదండి, దాని చుట్టూ కూడా చుట్టాలండి. అంటే ఒక 6-7 రౌండ్స్ అయితే చుట్టాలండి. చుట్టిన తర్వాత మనం కట్ చేసాం కదా లైన్స్ కింద, అది వచ్చేసి ఒక లైన్కి వచ్చి కింద, ఇంకొక లైన్కి వచ్చి పైన తీసుకుని రావాలండి. ఈ ఊరిని మీకైతే నేను అంటే మీకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. నేను చెప్పిన దానికన్నా మీరు ఇలా చూస్తే మీకు తెలుస్తుంది అన్నట్టు. అందుకని నేను కట్ చేసుకుని 6 నెంబర్ కింద కట్ చేసుకోవాలి, ఈవెన్ నెంబర్ కట్ చేసుకోవద్దు అని చెప్పాను కదా. అంటే ఒకటి ఇలా ఉంది కదండి, మీకు చూస్తాను చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మన ఊరు ఉంది కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక లైన్ కట్ చేసుకుంటే దానికి కింద నుంచి వస్తే ఇంకోటి వచ్చేసి పైనుంచి అయితే తిప్పాలండి. మీకు ఇందులో కనుక చూస్తే నేను చెప్పిన దాని కనుక మీరు వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుందండి. ఇలా మొత్తం కూడా మన చివరి వరకు ఇలాగ ఈ అయితే తిప్పుకుంటూ రావాలి. మీకైతే ఇక్కడ షేప్ అయితే చూస్తారు కదండి, మొత్తం అయిన తర్వాత అయితే ఇలా ఉంటుందంటే పైన మనకి ఎడ్జెస్ ఉంటే కట్ చేసుకోవాలండి. అలాగే నేను ఫస్ట్ వచ్చి పైన అంచు అయితే కట్ చేశాను కదండి, అది వచ్చి మనం హ్యాండిల్ కింద యూజ్ చేస్తామని చెప్పాను కదా. దీనికి వచ్చేసి మీకు ఇది చివర ఊరినైతే ఇలా ముడి వేసుకుంటే బాగుంటుందండి. గమ్మెట్టి అంటిస్తే ఏంటంటే సరిగ్గా అంటుకోదనమాట. మనం కనుక ఇలా ముడి వేసేసుకొని అలాగే మనం కట్ చేసిన హ్యాండిల్కి చివరి కొంచెం వదిలేవాలండి. ఎందుకంటే మనం అందులో పెట్టి గమ్ అయితే అంటిస్తాం కాబట్టి చివరి కొంచెం వదిలేసి మిగిలినంతా కూడా ఇలా ఊళ్ళైతే చుట్టుకుంటూ రావాలండి. అలాగే మొత్తం కూడా ఈ ఊళ్ళని ఏంటంటే టైట్గా చుట్టాలండి. లూజ్గా చుడితే కనుక ఏంటంటే మనకి హ్యాండిల్ అనేది లూజ్గా ఉంటుంది, కొంచెం స్టిఫ్గా ఉండాలి కదా, మనమైతే గమ్ము కూడా రావట్లేదు కాబట్టి ఈ ఊళ్ళని ఏంటంటే కనుక దీనికోసం చాలా టైట్గా అయితే చుట్టారండి. మొత్తం కూడా చుట్టేసుకున్న తర్వాత నేను చివరి కొంచెం అయితే వదిలేస్తాను కదండి, సేమ్ అలాగే ఈ చివరి కూడా కొంచెం అయితే వదిలేయాలండి. అంటే ఊళ్ళు చుట్టకుండా పేపర్ అనేది వదిలేయాలన్నమాట. ఎందుకంటే మనం ఈ చివరైతే గమ్ అనేది రాస్తామండి. గమ్ము రాసిన తర్వాత మనం ఈ కప్పుకైతే ఇదైతే ఊళ్ళైతే చుట్టాం కదండి, అట్లా మధ్య నుంచి అయితే ఈ దీనికి గమ్ము రాసి పెట్టి ఒక 2 మినిట్స్ కనుక మనం అలా పట్టుకుంటే అది స్టిక్ అవుతుందండి. మనకి ఏంటంటే ఊలు కదండి, ఊళ్ళకి మనం గమ్ము అంటించామనుకోండి అది కొంచెం పోగొండిలాగా వస్తుంది కదా, మన చేతికి అంటిపోయి రివర్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకు ఒక 2 మినిట్స్ ఒక 1 మినిట్ కూడా అవసరం లేదండి, కొంచెం అలా పట్టుకుంటే కనుక అదైతే ఇలా స్టిక్ అయిపోతుందండి. అలాగే ఈ చుట్టూరుగా నేనైతే లేస్ అయితే అంటిందాం అనుకున్నాను, కొంచెం లుక్ బాగుంటుంది కదా అని చెప్పి లేస్ అయితే అంటిందాం అనుకున్నాను. లేస్ అంటే మనకి ఇంట్లో ఉన్న పాత లేస్ అయితే నేను తీసుకున్నానండి. మరి ప్రత్యేకించి వీటికైతే లేస్ అనేది ఏం కొనలేదనమాట. చెప్పాను కదండి, ఇక్కడ గమ్ అయితే కనుక మనకు అంటించిన వెంటనే మళ్ళీ వెంటనే మన చేతికి వచ్చేస్తుంది అనమాట అంటుకొని. అందుకే ఒక 2 మినిట్స్ కనుక మనం అలా పట్టుకుంటే కానీ స్టిక్ అయినంత వరకు, తర్వాత అయితే బాగానే ఉంటుంది. నేను ఈ పింక్ కలర్ బాస్కెట్ కోసం ఆరెంజ్ కలర్ లేస్ అంటిందని చెప్పి ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నానండి. మనకి నచ్చిన కలర్ అంటించుకోవచ్చు, లేకపోతే మనకి కలర్స్ టేప్స్ వస్తాయి కదండి, అవి కూడా అయితే అంటించేసి అనమాట. ఇక్కడైతే నేను కొన్ని అట్లకి టేప్ అంటించండి, కొన్ని అట్లకైతే ఇలాగ లేస్ ఉంటాయి కదండి, అవి అయితే అంటించానండి. చూసారండి, బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ నేను ఇంకా మిగిలిన చేసినవి అవి కూడా ఒకసారి అయితే చూసేయండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పింక్ 2, అలాగే ఎల్లో 2, రెడ్ 2 అయితే చేశానండి. ఇక్కడ వచ్చి నేను టేప్ చెప్పాను కదండి, కలర్ టేప్ అదైతే అంటించాను, పైన కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే అంటించాను. మీకు కనుక అయితే లైక్ చేయండి.